సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి. నాకు బాగా గుర్తు ముఠామేశ్రీ, ఎంత ఘాటు ప్రేమయో మీకు గుర్తుంటుంది. Wow, of అసలు course. సురేఖ అక్క అయితే శ్రీదేవి తర్వాత నువ్వేరా సార్ పక్కన చేస్తుంటే చూడాలనిపిస్తుంది అని చెప్పేవారు. అండ్ నేను ఫస్ట్ టైం మిమ్మల్ని మీట్ అయింది కూడా ఊటీలో సాంగ్ కి. ఎగ్జాక్ట్లీ. మామూలుగా చిరంజీవి గారు డాన్స్ అనగానే అందరికి షివరింగ్. సో నన్ను యూనిట్ అంతా భయపెట్టేసింది, నువ్వు చిరంజీవి గారితో డాన్స్ అని చెప్పి. సుచరిత అప్పుడు మాస్టర్, సో తను టెన్షన్ పడిపోతుంది. నేను ఇంకా తెలుసు కదా రౌడీ కాలేజ్ నుంచి వచ్చా కాబట్టి నేను ఏంటి వీళ్ళు భయపడుతున్నారు అని ఉన్నా. కానీ మీరు వచ్చి కూల్గా నేను చేస్తుంటే నాకు ఏ టెన్షన్ లేకుండా చేసేసారు. కానీ అందరికి ఎలా ఉందంటే అన్నప్రాసన రోజు ఆవకాయ తిన్నట్టు కొత్తగా అనిపిస్తుంది ఆ రోజు డాన్స్ చేయాలి అంటే ఫస్ట్ టైం మీతో. తెలుసా ఆ సాంగ్ అప్పుడు సో కొంచెం టైం తీసుకుంటే కొంచెం తరబడతారు అనుకున్నాను. కానీ నువ్వు రాగానే చూస్తే దందనం చేస్తావు. రిహార్సల్స్ నాకు ఎంత ఇష్టమో డాన్స్, అది మీరు ప్రభుదేవత చేయడం అంటే అసలు చాలా ఇంట్రెస్టింగ్. చూస్తుంటే వాట్ టాలెంటెడ్ అనిపించింది. ఒకసారి మామ మామ సాంగ్ లో ఎప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా అన్నావు, నీకు దేవుడు బలంగా రాశాడు ఆర్టిస్ట్ అవ్వాలని ఎక్కడికి వెళ్తూ ఉన్నారు మీరు. సో నాకు ఆ సాంగ్ ఇప్పటికీ గుర్తుంది, పెద్ద హిట్ అయింది అండ్ అందరూ భయపడ్డారు. కానీ ఆ సాంగ్ చూస్తే చాలా బాగా వచ్చింది. అది నువ్వు రోజు మీ విషయంలో డైలాగ్స్ అండ్ నేను చాలా తక్కువ మంది చూస్తాను ఇలా చెప్పగానే అలా చూసి ఒకసారి మెమరైజ్ చేసి మళ్ళీ పెర్ఫెక్ట్గా ఇవ్వటం అన్నది రోబో అంటాడు, రోబో అంటాడు ఇలా ఇస్తే పేపర్ అలా చూస్తే. గ్రేట్ టాలెంట్ అది. అంటే ఎంత ఫోకస్గా ఎంత కాన్సన్ట్రేషన్ తోటి ఆ మెమరీ అనేది హ్యాట్స్ ఆఫ్. నేను చాలా మంది చెప్తుంటాను రోజాకు ఉన్నటువంటి మెమరీ ఎవరికి కూడదు, అంత మెమరీ ఆవిడది అని చెప్పేసి. మరి డాన్స్ నేను మీతో చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. కాజోల్ ఎలా ఫీల్ అయింది? రామ్ చరణ్ తో డాన్స్ చేసింది అండ్ మీతో కూడా డాన్స్ చేసింది. కాజోల్ చాలా చాలా ఎలక్ట్రిఫైయింగ్ డాన్సర్, మంచి డాన్సర్, బాగుంటుంది. ఎంత ఉన్నా కూడా మీతో చేసినప్పుడు ఆ టెన్షన్ ఉంటుంది కదా లోపల. యాక్చువల్గా చాలా కాలం తర్వాత చేస్తాను కాబట్టి వాళ్ళతో ఎలా ఉంటుంది, వాళ్ళు మరీ చిన్నోళ్ళ కనబడతారా, ఆ డిఫరెన్స్ ఏమైనా ఎక్కువగా కనబడుతుందా, ఏజ్ డిఫరెన్స్ అంటూ లోపల చిన్న అదే అన్నాను కదా, ఏం కనిపించలేదు. మూమెంట్స్ చేసినప్పుడు కానీ చూసి స్టిల్స్ చూసిన తర్వాత కానీ చూస్తే నో మనం ఏం తగ్గలేదు, చాలా బాగుంది అనిపించింది. సో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అనగానే అసలు ఎవరైనా డాన్స్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ అన్ని సాంగ్లు సూపర్ హిట్. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి 150th మూవీలో? నాకు అన్ని సాంగ్స్ బాగున్నాయి. ఒకటి రత్తాలు రత్తాలు సాంగ్ చాలా మాస్గా ఐటమ్ సాంగ్ చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత మెలోడీ సాంగ్ ఒకటి సుందరి సుందరి అనేది బీట్ ఓరియంటెడ్, మెలోడీ ఏమో మిమ్మి మీ యూ అండ్ మీ అనే సాంగ్ ఒకటి బాగుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి అనిపించిన. లాస్ట్ సాంగ్ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ ఒక కిక్ ఉంది ఆ సాంగ్లో. ఆ సాంగ్ కంపోజిషన్ అప్పుడు నాకు ఒక పల్లె వరకు వినిపించిన రాగానే ఇది సూపర్ డూపర్ హిట్టింగ్, దీన్ని ఆలోచించదు వెంటనే దీనికి లిరిక్స్ రాసేసి ఫుల్ సాంగ్ కంపోజ్ చేయని చెప్పేసి చాలా ఉత్సాహంగా. ఆ తర్వాత ఆ సాంగ్ వచ్చిన తర్వాత షూటింగ్ అప్పుడు కానీ చాలా ఉత్సాహంగా అనిపించింది. అండ్ అమ్మడు కుమ్ముడు సాంగ్ నాకు నచ్చిన సాంగ్. చరణ్ ని మీరు ఎత్తుకొని పెంచారు. ఇప్పుడు చరణ్ ప్రొడ్యూసర్ గా ఆయన సినిమాలో మీరు యాక్ట్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు? చరణ్కి నేను జన్మనిచ్చిన తండ్రిని అయితే యాక్టర్గా పునర్జన్మని నాకు నటుడుగా నాకు పునర్జన్మనిచ్చిన ఫాదర్ నిర్మాత చరణ్ నాకు పునర్జన్మ అవకాశం మీరు చరణ్ కి ఇచ్చారు అంటే దాన్ని బట్టి మీకు చరణ్ ఎంత ఇష్టం అర్థం అవుతుంది. నిజంగా నేను ఇవ్వలేదు రోజా అవకాశం, వాడు అందిపుచ్చుకున్నాడు. ఎందుకంటే ఎవరికి చేద్దామా 150th అనగానే ఎవరికి నేనే చేస్తానని. అంటే నువ్వు బిజీగా ఉన్నావు కదా, ప్రొడ్యూసర్ గా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేశారా? చాలా బాగా చేశాడు. నేను అదే అంటాను, ఎలా చేస్తాడు ఏమిటి సమర్థవంతం చేయగలడా లేదా, ఎందుకంటే ఖాళీగా లేడు, తను ధృవ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో ఎలా చేయగలడు అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్గా తన బాధ్యత ఏంటంటే అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్ని ఎన్నుకోవటం. ఆ రకంగా వివి వినాయకుని కానీ, రత్నవేలుని డిఓపిని కానీ, దేవిశ్రీ ప్రసాద్ని, తరణిని ఇలాంటి వాళ్ళందరినీ ఎంపిక చేయడంలోనే ఫస్ట్ ప్రొడ్యూసర్గా తను సక్సెస్ అయిపోయాడు. సో ఆయా శాఖలు ఫైనాన్స్ సంబంధించి తన కజిన్ సిస్టర్ విద్య ఉంది, ఆ అమ్మాయికి అప్ చెప్పాడు. తను వెల్ ఎఫిషియెంట్ డాక్టర్ అమ్మాయి, ఆ అమ్మాయి వెల్ ఎఫిషియెంట్. అండ్ స్టైలిస్ట్ గా సుష్మిత వచ్చి నేను వచ్చేటప్పుడు తను అప్పుడే చదువుతూ ఉంది
ఫ్యాషన్ fashion, డిజైనింగ్. yeah. సో బాలీవుడ్ లో ఇంత మంది ఉండగా మీరు హనీనే ఎందుకు చూస్ చేసుకున్నారు? తను నన్ను బాగా స్టడీ చేసిన పిల్ల, లండన్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో తర్ఫీదు అయినటువంటి క్వాలిఫైడ్ పాప. సో తనకి తెలిసినట్టు మరి ఎవరికి తెలియదు. చరణ్ అది ఆలోచించి డాడీ నువ్వే చూపించగలవంటే ఫస్ట్ అందరూ కలిపి ఎందుకు కొత్తగా ఉంటుంది, వై కాంట్ వి ట్రై అని బాంబే వాళ్ళని పిలిపించారు. బాంబే వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ నడవడిక కానీ యాటిట్యూడ్ ఎందుకో నచ్చక వాళ్ళు ఎలా చూపిస్తారు ఎందుకు వచ్చిందో రిస్క్ అని చెప్పేసి పాపని నువ్వే చేయని, అక్కని నువ్వే చేయని చరణ్ చెప్పడంతో తను ఫుల్ ఫిట్డ్గా డిజైన్ చేసింది. అండ్ చేసిన మేరకు డెఫినెట్లీ చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది, చాలా బాగా చేసింది. మీ లైఫ్లో మీకు బాగా సపోర్ట్ ఇచ్చేది సురేఖ అక్క. మీతో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే సురేఖ అక్క ఫ్రెండ్షిప్, అది ఎవ్వరు మర్చిపోలేంది. సో ఈ మూవీలో అక్క సపోర్ట్ మీకు ఎలా ఉంది? ఆవిడ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ప్రెజెన్స్, సురేఖ కొడిదల ప్రెజెన్స్. అండ్ తను చెప్పాలంటే ఒక మాట ఉంది, మేకప్ వేసుకుని ఈ మధ్యకాలంలో నేను షూటింగ్ వెళుతూ ఉంటే ఒక అలా చూస్తూ ఉంటుంది, ఏంటన్నాను ముచ్చటగా చూస్తూ ఉంటుంది మిమ్మల్ని ఇలాగా. అంటే నాకైతే ఇంకా గుర్తు, ప్యారడైజ్ లో మనం ముగ్గురం దొంగతనంగా వెళ్ళి బిర్యానీ తినొచ్చేవాళ్ళం అందరం మాఫ్లర్ చుట్టుకొని, గుర్తుందా? అక్కకి ఇష్టం అని. సో ఆవిడ ఇప్పటికీ కూడా అలాగే ఉంది, మిమ్మల్ని అలా చూసుకుంటూ ఉంటుంది. అసలు తను ఈ 10 yearsలో పొలిటికల్గా మీరు ఎంత స్ట్రెస్గాను ఎంత యాంగ్జైటీగా ఎలా ఉండేవారో నాకు తెలుసు. ఇప్పుడు ప్రశాంతత కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తుంది కానీ మేకప్ వేసుకుని హుషారుగా మార్నింగ్ 5 లేచిపోయి 6 కల్లా మీ 7 కల్లా మీ ఎక్సర్సైజ్ అవన్నీ ఫినిష్ చేసుకుని మేకప్ వేసుకుని వెళుతూ మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే హుషారుతో ఉండేవారు. ఇంత హుషారు ఈ 10 ఏళ్లలో నేను చూడలేదు. ఎప్పుడు గంభీరంగా ఉంటుండేవారు, సీరియస్గా ఉంటుండేవారు. ఇది అంటే నిజంగా నాకు అనిపించింది. 10 ఏళ్ల తర్వాత సెట్లోకి వెళ్ళగానే నాకు ఏమనిపించింది అంటే ఆ లైట్స్, సౌండ్స్, కెమెరా, చిన్నపిల్లల్లాగా అలాగా మనకి నచ్చినట్టు ఉండటం, మన సామ్రాజ్యం, మనని ప్యాంపర్ చేయాలనుకుంటాం మనం, కానీ పాలిటిక్స్ లో డిగ్నిఫైడ్ గా ఉండాలి, అన్నిటికీ ఆలోచించాలి, రెస్ట్రిక్షన్స్. ఎగ్జాక్ట్లీ, ఎవరు ఏం మాడతారు దానికి మళ్ళీ ప్రతికూలంగా మన ఇదిగా ఎలాగా సమాధానం చెప్పాలనే దాని మీద మన ఆలోచనలు, రేపు ఏమవుతుందో తెలియదు, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు, ఎక్కడ ఏ సమస్య వస్తుందో తెలియదు. అది స్ట్రెస్ఫుల్, బట్ ఇది మోస్ట్ ఎంజాయబుల్. అందుకనే నాకు అనిపించింది ఇది మన ఏరియా, ఇది మన ఏరియా, మన సామ్రాజ్యం. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత స్టార్డమ్ను వదిలేసి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాము, ఎందుకు ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది అని? కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ థాట్ అయితే రాకుండా పోలేదు, రోజా వచ్చి కానీ ఏదో ఒక పాయింట్లో అనేది 100% రావాలి. ఇది ఈ 10 ఏళ్ల కాలంలో రాలేదు. ఇప్పుడు యాక్ట్ చేస్తున్న తర్వాత ఈ కంఫర్టబుల్ జోను, ఈ ఎగ్జైట్మెంటు, అభిమానులు వాళ్ళ రియాక్షన్స్ ఎన్ని చూస్తుంటే ఎన్ని ఎంత మిస్ అయిపోయాను ఇన్నాళ్ళు అన్న ఫీలింగ్ మాత్రం రాకపోలేదు, వచ్చింది. అయితే పొలిటికల్గా ఆ పెద్ద ఎత్తున మనం ప్రజాసేవ చేసే అవకాశం, అది ఇచ్చే సంతృప్తి అంత ఇంత కాదు. నో డౌట్. ఎందుకంటే నేను మొటామేస్త్రి షూటింగ్లో నాకు బాగా గుర్తు, సిల్క్ స్మిత గారితో మీరు సాంగ్ చేసేటప్పుడు కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులు వచ్చి మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని చెప్పి చాలా బలవంతం పెట్టారు. నేను చూసాను కదా కళ్ళారా. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు, పాలిటిక్స్ వద్దు అని చెప్పి. కానీ ఆ పిక్చర్లో మీరు పొలిటికల్ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత మిమ్మల్ని అందరూ కలిసి పాలిటిక్స్లో తీసుకెళ్లారు. మిమ్మల్ని పాలిటిక్స్లో బాగా బాధ పెట్టిన ఇష్యూ ఏంటి, ఇన్సిడెంట్ ఏంటి? ఈ డివిజన్ జరిగే సందర్భంలో నా వంతు ప్రయత్నం నేను చాలా సిన్సియర్గా చేస్తూ ప్రతి గుమ్మం ఎక్కి ఓ బ్యాచ్గా మేమందరం కలిపి డివిజన్ మూలంగా ఈ ప్రాబ్లమ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి అండ్ దీన్ని సమసిపోయేలాగా చేసి తెలంగాణలో కోరుకునే వాళ్ళు కూడా సాటిస్ఫై చేయాలంటే వాళ్ళకి ఈ రకమైన ప్యాకేజీలు ఇస్తే సాటిస్ఫై అవుతారు. లేదు ఇన్విటబుల్ అనుకుంటే లాస్ట్ ప్రయత్నంగా యూటీగా ఏమైనా చేసి కొన్నాళ్ళ పాటు ఆ స్టేటస్ ఇవ్వండి, యూటీ స్టేటస్ ఇవ్వండి అంటూ ఎంత సిన్సియర్ ప్రయత్నం చేసిన నన్ను తను ఏం చేశాడు, ఎక్కడ ఆపర్చునిస్టు, వీళ్ళందరూ అసమర్థులు ఇలాగంటూ కొన్ని అవాకులు చవాకులు పేలుతూ ప్రజల్లో మమ్మల్ని బీలిటిల్ చేయడం కోసం, కించపరచడం కోసం చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడాను చాలా బాధ అనిపించినాయి. ఇవి ఇంత ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు చేసే కామెంట్స్ చాలా ఇదిగా అనిపిస్తుంటాయి. అంటే కొంతమంది కావాలని, ఒక 5-6 మంది కావాలని కొన్ని గాజులు, చీరలు ఇవన్నీ తీసుకెళ్ళి మా ఇంటి ముందు పెట్టి అవి నాకు ఇచ్చినట్టు చేశారు చేయటం. తర్వాత కాకినాడ లాంటి ప్లేస్లో అక్కడ కొన్ని ఫ్లెక్సీలు
చాలా అసభ్యకరంగా కొన్ని ఫ్లెక్సీలు పెట్టాం. ఇవన్నీ చూస్తుంటే ఇంత ఆనెస్ట్గా చేస్తే మనకి ఇదా రిసెప్షన్, ఇలా ఉంటే కనుక మనకి ఏంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఓకే చిచ్చా వీళ్ళ కోసం ఇదంతా మనం చేస్తున్నాము అని ఒక రకమైన నిర్లిప్తతను నిర్వేదం అంటవే అలాంటివి వచ్చే సందర్భాలు ఉంటాయి. బట్ ఏమైనా వీటి అన్నిటికీ నెరవకూడదు, వీటన్నిటికీ మనం జడవకూడదు. దట్స్ ట్రూ ఆఫ్ కోర్స్. బట్ ఏదైనా ఒక సంఘటన ఉందంటే ఆ టైంలోనే కొంచెం మనసు నలిగినట్లుగా అనిపించింది నాకు. ఓకే, పవన్ హీరో కాకముందు నుంచి నేను చూస్తున్నాను మీతో పాటు. బాగా తెలుసు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పవన్ స్టార్డమ్, పవర్ స్టార్గా చూస్తుంటే? చాలా చాలా గర్వంగా ఉంటుంది. తను నేను ఎగ్జిట్ ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆ పొజిషన్లోకి తను రావటం, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ తనకి ఉండటం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందం ఉంది. మరి మెగా ఈవెంట్స్ మాత్రం ఎందుకు పవన్ మిస్ అవుతున్నాడు? సో మీ సమాధానం ఏంటి? రోజా, నీకు తెలుసుంటే నువ్వు ఆ రోజుల్లో కూడా ఇంటికి వచ్చి చూసేదానివి. మనందరం ఒక చోట కూర్చుంటే వీడు సెపరేట్గా వెళ్ళిపోయి గదిలో కూర్చునేవాడు. ఎప్పుడు మనతో కూర్చుని చేసేవాడు కదా. భోజనం పీల్చే సమయానికి వచ్చి మనతో పాటు వచ్చి భోజనం చేసేవాడు ఏమో, కానీ మిగతా సమయంలో దూరంగా ఉండేవాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో ఈ రోజుకి నాకు అలాగే ఉన్నాడు అనిపిస్తుంది. నాకైతే మొత్తం తేడా లేదు. నా నేచర్ ఎప్పుడు అంత ఇంట్రావర్ట్, తక్కువ మాట్లాడతాడు, అందరితోనూ కలవడు. ఈ రకమైన బిహేవియర్ ఈరోజు కొత్త కాదు. అండ్ నన్ను అన్నయ్య వస్తే బాగుంటుంది అని ఆయన పిలిచాడు. సర్దార్ గబ్బర్ సింగ్ నేను గెస్ట్గా వెళ్ళాను. అలాగే మా ఇంట్లో జరిగే అకేషన్స్కి తను రావటం అది జరుగుతుంది, కానీ అది నేను ప్రత్యేకించి ఇదిగా చెప్పటం లేదు. కానీ ఈ సందర్భంగా మాత్రం చరణ్ అన్నాడు, ఇలాగా ఫంక్షన్ విజయవాడలో అనుకుంటున్నావు, హైదరాబాద్ అయితే కనుక పిలిస్తే వెంటనే వస్తాడు అని. ఎందుకంటే చరణ్ చాలా ఫ్రీక్వెంట్గా కళ్యాణ్ కలుస్తూనే ఉంటాడు, బాబాయ్తో మాట్లాడుతూనే ఉంటాడు. తన ధృవ అయిన తర్వాత వెళ్ళి బాబాయ్ని కలిసి చాలా బాగా ఆడింది బాబాయ్, బాగుంది, మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పున్నారు. వాడు వాటిని అప్రిషియేట్ చేశాడు. ఆ రకంగా మాత్రం వెరీ హెల్తీగానే ఉంటుంది. బయట పర్సెప్షన్ ఇది క్రియేట్ చేస్తుంది రోజా. అండ్ అయితే తనకి సప్తగిరి దానికి వెళ్ళటానికి వాడు విపరీతమైన అభిమానులు. వాళ్ళు సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి